మేడం నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ మిట్టల్ నిపాన్ కంపెనీ అనేది మాతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చింది అని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. కానీ గతంలో నారా లోకేష్ గారు ఎప్పుడైతే ప్రకటించారో ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ మిట్టల్ కంపెనీ ఇక్కడికి వస్తుంది అని ప్రకటించారో అప్పుడేమో ఒరిస్సాలో పెడుతున్నారు కదా, ఇక్కడికి ఎలా వస్తారని ఆయనే మాట్లాడిన పరిస్థితి. ఈ రెండు నాలుకల ధోరణిని అసలు ఎలా చూడాలంటారు? అసలు అతను చెప్పడం మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అని నా అభిప్రాయం అండి. ఎందుకు చెప్తున్నాను అంటే అసలు అంటే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి ప్రదంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక అడుగన్న పడిందా? ఎంతసేపటికి అరాచకం తప్ప. అమరావతి రైతుల్ని డొక్కల్లో కొట్టడానికి, ఆయన పరదాల చాటు నడుచుకుంటా వెళ్ళడానికి ఉపయోగపడింది తప్ప ప్రతిదీ క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడి తెస్తున్న కంపెనీలన్నీ తానే తెచ్చానని చెప్పి మళ్ళీ ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి తెరదించాడని నేను చెప్తానండి. ఎందుకు చెప్తున్నాను అంటే 2019 ముందు కూడా అతను ఇదే చేశాడు. అతను ఏంటంటే నేను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అన్ని టెంపరీలు కట్టాడు, డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, ఇట్లా ఒక అబద్ధపు ప్రచారాన్ని ఏదైతే తీసుకెళ్ళి అంటే తను అమరావతిలోనే దీన్ని అమరావతిగా మిగులుస్తాను, నేను ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నాను, ఇది గృహప్రవేశం చేస్తున్నాను, నాకు ఒకసారి ఓట్లు వేయండి అని చెప్పి ఏదైతే నమ్మపలికిచ్చి అబద్ధాలని నిజాలుగా చూపించే బ్రతుకు జగన్మోహన్ రెడ్డిది ఏదైతే ఉందో అదే పందా ఇప్పుడు అదే స్ట్రాటజీని అదే సోషల్ మీడియా పరంగా సిగ్గు ఎగ్గు లేకుండా ఏ మాత్రం లేకుండా ఇవాళ తెరెత్తేసేసి వచ్చి తను చెప్తుంది అబద్ధం అని తనకి తెలిసి కూడా వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు దరిద్రాలన్నింటినీ, వీళ్ళు చెయ్యని పనులన్నింటినీ చేశానని చెప్పుకోవడంలో వీళ్ళు ఏదైతే ఉందో దాంట్లో సిద్ధహస్తులు అని చెప్పాలి. ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్ అంటే గూగుల్ టేక్ ఓవర్ కాదండి, గూగుల్ డేటా వైజాగ్లో ఏదైతే వచ్చిందో అది కూడా ఫస్ట్ లో అసలు అది ఇవ్వడానికి వీల్లేదన్నారు, డబ్బులు తక్కువకి ఇచ్చారన్నారు, కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. తర్వాత దశలుగా ఏదైతే అది ఒక గోడౌన్ అని ఏదైతే చెప్తున్నారో అన్నీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఏదైతే అబద్ధం చెప్పారో మనం ఇవన్నీ కళ్ళతో చూస్తూనే ఉన్నాం. ప్రతిదీ చెంచాడు సిమెంట్ లేదు, ఒక గుంట పొడవు లేని చేతగాని ఎదవా ఏదో అంటారు, తల్లికి చెల్లికి గాజులు కొనలేనాడు పిన్నమ్మకి న్యాయం చేశాడా అన్నట్టు ఇట్లాంటి సామెతలు మాలాంటి వాళ్ళని చెప్పకూడదు, కానీ తప్పట్లేదు పరిస్థితి. అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దుర్గమ్మ వారధి ఏదైతే ఉందో అది నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పుడు కేసీ నాని గారు టీడీపీలో ఉండటం జరిగింది. గడ్కరీ గారిని అడిగి 100 కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చి ఆ వారధి ఏదైతే కట్టారో దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని మేమే చేసామని చెప్పి, మేమే ఓపెనింగ్లు చేస్తున్నామని చెప్పి సిగ్గు ఏమాత్రం కొంచెం కూడా సిగ్గు అనే పదార్థం దేవుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టలేదండి. దాన్ని వదిలేసి ఈ స్థాయికి వస్తున్నారు. అండ్ నేను మీ అందరిని ఒకటే ప్రశ్న వేస్తున్నారండి. ఇన్ఫాక్ట్ ఇదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తన అఫీషియల్ పేజ్లో వేసుకుండేవాడు కదా, మరి ఎందుకు వేయలేదు? ఆ రోజున ఈ వాగే పేటీఎం కుక్కలన్నీ వాళ్ళ పేజీల్లో ఎందుకు వేయలేదు? ఇవాళ వచ్చేసేసి మేం చేసాం, మేం చెందామంటున్నారు. అంటే ఏదైనా కానీ వాళ్ళకి అలా చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. హైదరాబాద్లో హైటెక్ సిటీ తీసుకొస్తే దాన్ని ఇంకెవరో తీసుకొచ్చారు, దానివల్ల అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పిన అబద్ధాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పందాలు వెళ్తున్నారు. ఎందుకంటే దొందు ఒక నోటితో వాళ్ళే తెచ్చారని చెప్తూ ఒక నోటితో దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని చెప్పుకునే వీళ్ళ కుసంస్కారానికి ఇక వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తున్నానండి. ఇదంతా కూడా నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ మీడియా కూడా నవ్వుతుంది మిమ్మల్ని చూసి. సో మీరు కొంచెం బుర్ర ఆలోచించండి, మీ మైండ్ సెట్ సరిగ్గా లేదనేది నా భావన. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మేడం, నేను ఆయన మాట్లాడుతూ కూడా దాంట్లో ఏంటంటే క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు, మామూలు చోరీ కాదు ఇది, ప్రతి ఒక్కటి క్రెడిట్ చోరీయే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడటం. అలాగే చూస్తే కనుక 1 సంవత్సరం నా రాగితే కనుక నేను పాదయాత్ర మొదలు పెడతాను, ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడుకి అనే మాట మాట్లాడటం ఎలా చూడాలంటారు ఇది? అంటే మొన్న ఇక్కడ గుంటూరులో అంబటి రాంబాబు ఈ ప్రస్తుత సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మీద నోరు జారారని చెప్పి పెమ్మసాని గారు సినిమా చూపిస్తారు
ఇక నుంచి అన్న ఒక మాటని దాన్ని ఇవాళ ఆయన కిందేదో కూర్చున్న నాకు సినిమా చూపించారని చెప్పి నా కాళ్ళు ఇలా చేశారు అలా చేశారని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న వీళ్ళు మళ్ళీ వచ్చి సినిమా చూపిస్తామని చెప్తున్నారు. చూడండి, మరి ఆ పదం వాడటమే తప్పైతే మీరు ఎందుకు పడుతున్నారు? సినిమా చూపిస్తున్నాను అంటున్నారు. ఏం సినిమా చూపిస్తారు? అరాచకంగా సినిమా చూపిస్తారా? గత 5 ఏళ్లలో మీరు చూపించిన సినిమా చూశారు కాబట్టే ప్రజలు 2019 నుంచి 24 దాకా మీరు చూపించిన సినిమా చూశారు కాబట్టే 2024లో మీకు 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇంకా మీ సినిమాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కొత్త కాదు, ప్రజలకి కొత్త కాదు. మీరు ఏం సినిమాలు చూపించినా దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీ మాయ మాటలు కానీ, మీ వెర్రితల్లలేసే మీ చేష్టలు కానీ వినటానికి, చూడటానికి, భరించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే సిద్ధంగా లేరు. మీరేమో ఆ మాట అంటున్నారండి. ఇది జంగిల్ రాజ్యం లాగా ఉంది. దీనికోసం జనాలందరూ తిరగబడుతున్నారు ప్రభుత్వం మీద. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేము వస్తే 2.0 పరిపాలన ఉండేది. మామూలుగా ఉండదు. ఈసారి మొత్తం కార్యకర్తల చేత నడిపిస్తాను నేను అంటున్నాడు కదా. అంటే ఇక్కడ ఒకటండి, వాళ్ళకి క్యాడర్ కూడా లేదు ప్రస్తుతానికి. క్యాడర్ కోసం ఇట్లాంటి మ్యాజిక్ కబుర్లన్నీ చెప్తున్నాడు కొంచెం. ఎందుకంటే కొడుతున్నారు ప్రతి ఒక్కరు. నాయకత్వం లేని పార్టీలో ఎవరుంటారు? నాయకత్వాన్ని పునరుద్ధరించుకోవడం కోసం కార్యకర్తలని చేత పరిపాలిస్తాను ఇట్లాంటి ఏదో కామెడీలన్నీ చెప్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, 108 ఏదో చాలా క్రియేట్ చేశానని చెప్పి దాన్ని పాత అంబులెన్స్లు తీసుకొచ్చి రంగులేయించి చేసి నువ్వు దాన్ని ఒక ఉత్సవంగా చేసిన పెద్ద మనిషి నువ్వు. ఏదో పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చానని చెప్పి చేసిన పెద్ద మనిషి నువ్వు. మరి అదే పెద్ద మనిషిని నేను అడుగుతున్నా, నువ్వే కనుక మిట్టల్ గారు పెడుతున్న స్టీల్ ప్లాంట్ని నువ్వే గనక తెచ్చి ఉంటే ఆ రోజు నువ్వు దాన్ని ఎంత అటహాసం చేసి ఉండేవాడువో, నువ్వు ఎంత ప్రచారం చేసుకుని ఉండేవాడువో ఇవాళ ప్రజలు ఎవరికి తెలియదని మాత్రం అనుకో మాకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. జంగిల్ రాజ్యం ఇకపోతే జంగిల్ రాజ్యం ఎవరిదయ్యా? నడి రోడ్డున నీ పరిపాలనలో నల్లపు రమ్య ఆగస్టు 15 తారీఖు అర్ధరాత్రి మహిళ స్వతంత్రంగా నడిచిన రోజున, స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛగా నడిచిన రోజున అని బాపూజీ చెప్తే పగలు కూడా స్వేచ్ఛగా నడవలేని పరిస్థితి నీ పరిపాలనలోకి వచ్చిందన్న మాట అబద్ధం అంటావా? నల్లపు రమ్యాని ఆగస్టు 15 రోజున నడి రోడ్డున గుంటూరులో నరికింది అబద్ధం అంటావా? నీ పైశాచికతం చూపించింది అబద్ధం అంటావా? బాపట్లలో ఒక బీసీ బాలుని నా అక్కని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అన్నందుకు నిలువున పెట్రోల్ పోసి తగలెట్టింది అబద్ధం అంటావా? ఏది అబద్ధం అంటావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? జంగిల్ రాజ్యం నీదా ఇదా? నీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఆ రోజున మహిళ రోడ్డు మీద నడవటానికి కూడా స్వేచ్ఛ లేదు. నిజం చెప్తున్నా, 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన రోజున ప్రజలందరూ అమ్మయ్యా నువ్వు ఊపిరి పీల్చుకున్నారు, స్వేచ్ఛ వచ్చిందని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కదిలితే కేసు అన్నావు, మెదిలితే కేసు అన్నావు, ప్రశ్నిస్తే కేసు అన్నావు, అసలు స్వతంత్రాన్ని లాగేసుకున్నావు నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంటికి నువ్వు చేసింది ఏంటయ్యా అంటే ప్రతి టీడీపీ నాయకుడి ఇంటికి తాళాలు, ఎక్స్ సీఎంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో నీ కాపలాలు, దీనికి ఉపయోగించుకున్నావు తప్ప దేనికి కూడా ఏ వ్యవస్థని కూడా సవ్యంగా పని చేయించిన తీరు కానీ ఏది నీ దగ్గర లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సుస్పష్టంగా క్లియర్గా తెలుసు కాబట్టే నీకు 11 ఇచ్చారు. ఐఎమ్ వెరీ షూర్ నీకు నెక్స్ట్ ఎలక్షన్ కి ఆ 11లో కూడా ఒకటి పక్కకి వెళ్ళిపోతుందని నా భావన, నమ్మకం. అదేంటి మీరు ఆ మాట అంటున్నారు? ఈసారి 263 కదా అవుతుంది, 263 మాయా అంటున్నారు కదా మేడం. 263 మీ అయితే అందులో 88 మహిళలదే. 88 మహిళలదే. మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించిన దాష్టికం అమరావతి రైతులు గుమ్మాల్లో అడగండి ఎన్ని ఉంటాయో చెప్తారు. ప్రతి గుమ్మానికి ఒక కథ ఉంది. జగన్మోహన్ రెడ్డి చూపించిన సినిమా ఏంటి అనేది. మహిళలందరూ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డికి చూపించాలా అని చూస్తున్నారు. 263 ఉన్నా 175 ఉన్నా జగన్మోహన్ రెడ్డికి ఈసారి మిగిలేది ఒకటి. ఎందుకంటే ఆ పులివెందుల్లో కూడా బాబాయ్ హత్యని తిరగ రాసుకుని అదేదో మసిబూసి మారేడుగా చేస్తున్నావు కాబట్టి ఏమన్నా అక్కడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒకటైనా నీకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. అది కూడా ఒక భావనే, గ్యారంటీగా అయితే చెప్పలేను.